సంక్రాంతి పండుగ వేళ ఒకవైపు నగర ప్రజలు కూడా పట్నం వదిలి పల్లెకు కూడా ప్రయాణం అవుతున్నారు. ఒకవైపు స్కూళ్ళకి సెలవులు, మరోవైపు కాలేజీకి హాలిడేస్ రావడంతో కూడా ఒక్కసారిగా ఫ్యామిలీస్తో కూడా అటు సంక్రాంతి పండుగ ఊర్లో జరుపుకునేది కూడా పెద్ద ఎత్తున నగర ప్రజలు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఉన్నాం. రైల్వే స్టేషన్లో ఇటు హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ కిక్కిరిసిపోతుంది. ఊర్లోకి వెళ్ళే, ఎందుకంటే పండుగకు ఎక్కువ రోజులు సమయం లేదు. మరో 2 రోజుల్లో సంక్రాంతి ఉన్న వేళ కూడా ఒకవైపు ఆఫీసులకు కానివ్వండి వీకెండ్ కావడంతో ఆఫీసులకు సెలవులు, మరి పిల్లలకి స్కూల్ కాలేజీలకు కూడా సెలవు రావడంతో పిల్లల్ని తీసుకొని కూడా ఒకవైపు ఊరెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇందాక చెప్పుకున్నట్టు స్కూల్ సెలవులు కానివ్వండి, కాలేజ్ సెలవులతో పాటు కూడా మరోవైపు ఆఫీస్లకు ఉండడంతో కూడా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్. మరోవైపు దీనికి సంబంధించి కూడా రద్దీ అనేది కూడా రైల్వే స్టేషన్లో పూర్తిగా ఉంది. ఎందుకంటే దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు ఎక్కువగా ఆంధ్ర ప్రాంతానికి వెళ్తుంటారు. హైదరాబాద్లో ఉన్నటువంటి నగర ప్రజలు తెలంగాణ కన్నా కూడా ఆంధ్రకు ఎక్కువ వెళ్తుంటారు కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికీ ముందుగా ప్రకటించినట్టు 30కి పైగా కూడా స్పెషల్ ట్రైన్స్ను ప్రకటించారు. కానీ ఆ స్పెషల్ ట్రైన్స్ కూడా సరిపోకపోవడంతో కూడా మరికొన్ని స్పెషల్ ట్రైన్స్ నడుస్తున్నాయి. ముఖ్యంగా ఈ స్పెషల్ ట్రైన్స్ అసలు విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి వంటి నగరాలకు కూడా ప్రత్యేకంగా హైదరాబాద్ కానివ్వండి, అలాగే సికింద్రాబాద్, అటు లింగంపల్లి నుంచి కూడా స్పెషల్ ట్రైన్స్ నడిపిస్తున్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో ప్రయాణికులు కిక్కిరిసిపోతున్నారు. ఎంత అంటే ఒకవైపు స్పెషల్ ట్రైన్లకు సంబంధించినటువంటి టికెట్స్ ఏవైతే ఉన్నాయో అవి పెట్టినటువంటి కొద్ది క్షణాల్లోనే కూడా ఆ టికెట్స్ అన్నీ కూడా అమ్ముడుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళని దృష్టిలో పెట్టుకొని వెళ్తున్నటువంటి రెగ్యులర్ ట్రైన్ ఏవైతే ఉంటాయో రెగ్యులర్ ట్రైన్కి సంబంధించి కూడా అదనపు బోగీలు కూడా ఒకవైపు కూడా వాటికి అటాచ్ చేసి కూడా నడిపిస్తున్నప్పటికీ కూడా ట్రైన్స్ మాత్రం సరిపోతలేవు. స్పెషల్ ట్రైన్కి ఒకవైపు ముందస్తుగా ప్రకటించిన దాని ప్రకారం కూడా 30కి పైగా ట్రైన్లను కూడా నడిపించింది. ఆ తర్వాత కూడా రద్దీని దృష్టిలో పెట్టుకుని మరో 6 ట్రైన్ల తర్వాత 4 ట్రైన్లను కూడా ఒకవైపు కూడా దక్షిణ మధ్య రైల్వే నడిపిస్తున్నప్పటికీ వివిధ నగరాల నుంచి కూడా ఈ ట్రైన్స్ సర్వీస్ అనేది కూడా సరిపోతలేవు. మరి స్పెషల్ బోగీలు కూడా సరిపోతలేవు. ఒక్కసారిగా నాంపల్లి రైల్వే స్టేషన్కి సంబంధించి కూడా ఒకసారి సందడి కూడా ఒకవైపు చూసుకోవచ్చు. నా ప్రయాణికుల రద్దీతో కూడా పూర్తి స్థాయిలో కిక్కిరిసిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ నగరం నుంచి పూర్తిగా అటు ఏపీ కానివ్వండి, తెలంగాణ నలుమూలలకు కూడా ట్రైన్స్ ఉంటాయి. ట్రైన్స్కి సంబంధించి కూడా వెళ్తుంటారు. ఎక్కువ ఏపీ ప్రాంతానికి వెళ్తుంటారు. ఎందుకంటే బస్తో పోల్చుకుంటే అటు ట్రైన్ ఛార్జెస్ చాలా తక్కువ ఉంటాయి. ట్రైన్లో చిన్నపిల్లలు కానివ్వండి, అటు వృద్ధులతో కానీ వెళ్ళడం అనేది ఫ్యామిలీస్కు కూడా చాలా కలిసి వస్తుంది. కాబట్టి వారికి సంబంధించి ప్రయాణం కూడా సులువు అవుతుంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఒకవైపు కూడా పూర్తి స్థాయిలో ఫ్యామిలీస్తో కూడా ఒకవైపు కూడా ట్రైన్లలో వెళ్ళడానికి కూడా ఒకవైపు కూడా దీనికి సంబంధించి కూడా ప్రయారిటీ ఇస్తుండే. ఆ ప్రయారిటీలో భాగంగా కూడా మనం చూసుకోవచ్చు. మరోవైపు స్పెషల్ ట్రైన్లే కాకుండా ఒకవైపు వేస్తున్నటువంటి ప్రభుత్వం ట్రైన్సే కాకుండా మరోవైపు కూడా ఆర్టీసీ సైతం కూడా అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ సైతం కూడా ఒకవైపు స్పెషల్ బస్సులు నడిపిస్తున్నప్పటికీ బస్సులలో ఒకవైపు కూడా టికెట్స్ దొరకడం లేదు. అంత లాంగ్ జర్నీ చేసినా కూడా బస్సులకు బదులు కూడా ట్రైన్స్లో వెళ్లేందుకు కూడా ఇష్టపడుతున్నటువంటి ఆ సిచ్యువేషన్ కూడా ప్రయాణికులు ఇటువైపు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ప్రైవేట్ ట్రావెల్స్ ఒకవైపు పండుగ వేళ కూడా ఇష్టం వచ్చినట్టు రద్దీకి సంబంధించి కూడా ఒకవైపు కూడా పూర్తి స్థాయిలో దోచుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రైళ్లు నమ్ముకొని ఇప్పటికే చాలామంది కూడా ఒకవైపు కూడా ముందస్తు బుకింగ్ చేసుకున్న వారు కావచ్చు, మరి ఇక్కడికే వచ్చి కూడా జనరల్ బోగిల్లో ప్రయాణించడానికి ప్రయాణికులు కావచ్చు, మరి పెద్ద ఎత్తున అయితే రైల్వే స్టేషన్ నుంచి వెళ్తున్నటువంటి పరిస్థితి. కేవలం ఇది ఇక్కడ ఉన్నటువంటి ఒక నాంపల్లె కాదట్టు సికింద్రాబాద్ కానివ్వండి, కాచిగూడ కానివ్వండి, లింగంపల్లి నుంచి కూడా చాలా స్పెషల్ ట్రైన్స్ కూడా వేశారు. అక్కడి నుంచి కూడా ఇదే రద్దీ ఉంటుందని చెప్పాలి. స్పెషల్ ట్రైన్స్ అయితే కూడా 15వ తేదీ వరకు కూడా, అంటే పండగ అయిపోయి రిటర్న్ వచ్చేంత వరకు కూడా స్పెషల్ ట్రైన్స్ అందుబాటులోకి వస్తాయి. వీలైతే ఒకవైపు రద్దీకి సంబంధించి రేపు ఎల్లుండి మరిన్ని స్పెషల్ ట్రైన్స్తో కూడా ఒకవైపు ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా కూడా ఒకవైపు కూడా ఏర్పాటు చేసేందుకు కూడా స్పెషల్ ట్రైన్లు అని చెప్పి కూడా దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపినటువంటి పరిస్థితి. కానీ ఎన్ని స్పెషల్ ట్రైన్లు వేసినా మాత్రం ఖచ్చితంగా రద్దీ మాత్రం తగ్గట్లేదు. మనం చూసుకుంటున్నాం కంటిన్యూస్గా ఒకవైపు కూడా రద్దీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. రద్దీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా మనం గమనిస్తున్నాం. మొత్తం మీద దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించి కూడా స్పెషల్ ట్రైన్స్ సంక్రాంతి పండుగకైతే కూడా ఒకవైపు నడిపిస్తుంది. కానీ ప్యాసింజర్స్ ఎన్ని స్పెషల్ ట్రైన్స్ చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో రద్దీతో సంక్రాంతి పండుగకు ఊరు వెళ్లేందుకు కూడా ఒకవైపు కూడా పల్లె నుంచి మరి మొత్తానికి పట్నం బాట అయితే పట్టారు. కెమెరామ్యాన్ విజయ్తో శ్రీధర్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.